పోషకాల విలువ తెలుసుకోకుండా దేన్ని తక్కువ అంచనా వేయొద్దండి. మీరేమంటారు? దొండకాయలో మెదడుకి మేలు చేసే విటమిన్స్ ఉంటాయి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్‌కి గూడా చాలా మంచిదండి. ఈ కర్రీ చూస్తూ ఒక ఈ కర్రీ ప్రొసీజర్ చూస్తూ ఒక చిన్న స్టోరీ విందామా? నేను టెక్స్ట్ గూడా యాడ్ చేస్తానండి. చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే ఇక్కడ స్టోరీ చెప్తున్నాను వినండి. రవి అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడండి. ఆ పిల్లవాడికి దొండకాయలంటే అసలు నచ్చేవి కాదంట. అండ్ పూర్తిగా ద్వేషించేవాడంట. వాళ్ళ మమ్మీ చేసినప్పుడల్లా వాడు తినట్లేదని చెప్పి ఆవిడ డిసప్పాయింట్ అయ్యేవారంటండి. వాడికేంటో మగాళ్ళ కాలి వేళ్ళలా, పురుషుల కాలి వేళ్ళలా బుడ్డిగా ఏంటో ఉన్నాయి. ఇలా ఆకుపచ్చగా ఉన్నాయని చెప్పి వాడికెందుకో నచ్చేవి కాదంట. వాళ్ళ మమ్మీ ఆ కూరగాయలు కట్ చేస్తున్నంత సేపు, దొండకాయలు కట్ చేస్తున్నంత సేపు ఇంట్లోంచి వెళ్ళేవాడంట. కాలి వేళ్ళు కట్ చేస్తుంది అన్న ఫీలింగ్‌తో. అయితే వాళ్ళ మమ్మీ ఒక ఫెస్టివల్ చేస్తున్న టైంలో ఇంట్లో ఏ వెరైటీస్, స్వీట్స్ ఏం చేయకుండా ఈ కర్రీని కొంచెం డిఫరెంట్‌గా మంచిగా చేశారంటండి. మంచి పొళ్ళు వేసి మంచిగా చేశారంట. అండ్ ఆ ఇంట్లో ఉన్న సువాసనకి వాడు తినడానికి ఆతృతగా ఎదురు చూసాడంటండి. వాళ్ళ మమ్మీ ఈ కూర వడ్డించగానే వాడు చాలా ఇష్టంగా తిన్నాడంటండి. వాడికి చాలా ఆకలి వేసిందంట. ఆ స్మెల్ చూడగానే. అండ్ ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక్కడ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు? థాంక్ యూ. లైక్, షేర్